హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం రోజు టిఫిన్స్లోకి కొత్తగా వెరైటీగా చట్నీలు చేసుకొని తినాలి అని ఉంటుంది కదా. అందుకని ఈరోజు కొత్తగా మనం ఆనియన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీంట్లో టమోటాలు, కొబ్బరి ఏది అవసరం ఉండదు. ఆనియన్తో మాత్రమే చేసుకుంటున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. దానికోసం నేను పదార్థాలన్నీ తీసి పెట్టుకున్నాను. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం చింతపండు, కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డ, ఎండుమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు దాంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదా. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్ ఒక 50% వరకు ఫ్రై అయింది కదా. ఈ టైంలో మనం తెల్లగడ్డ, అల్లం వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీ కారానికి తగినన్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకుంటున్నాము. చింతపండు కంపల్సరీ వేసుకోండి. ఈ చట్నీకి టేస్ట్ ఇస్తుంది, ఇది మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసి కలుపుకోండి. చూడండి, అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారనిద్దాం. ఇది చల్లారింది కదా, మిక్సీ జార్లో మార్చుకుందాం. ఫస్ట్ వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు తయారు చేసుకుందాం. ఇలా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఫ్రై చేసుకోండి. ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు దీంట్లో వేసేసి కలిపేసుకుందాం. చూడండి, చాలా ఈజీగా ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్కి చాలా బాగుంటుంది. ఇది ఒక 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.